Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you 10th class, Unit 3, two stories about flying. In these two stories, the first story is his first flight. Since the earliest times, humans have dreamt of conquering the skies. Here are two stories about flying. Here, the title, The First Flight, refers to the young seagull's very first attempt to fly. Just like every bird must one day leave the nest and learn to fly on its own. This story is about the fear, struggle, and courage of a young bird. It shows how he overcomes his fear of flying and becomes independent. The word first is important because it shows that this is a new and important step in the young seagull's life. Here, I would like to introduce an introduction of the lesson. From a very long time, humans have looked at the sky and wanted to fly like a birds. ఎప్పటి నుంచో హ్యూమన్స్ కి ఆకాశంలో ఎగరాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆకాశం వైపు అలా చూస్తూ ఉండేటువంటి వారు. This dream of flying has always fascinated people. The story, his first flight, is about a young seagull who is scared to look his first flight. ఈ స్టోరీలో మనకు ఒక యంగ్ సీగల్ మొట్టమొదటిసారిగా తనకి ఎగిరేటువంటి సమయంలో అది చాలా భయపడుతూ ఉంటుంది అనమాట. ఎగరడానికి చాలా భయపడుతుంది. హిస్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ట్రై టు ఎంకరేజ్ హిమ్. ఆ బర్డ్ యొక్క పేరెంట్స్, సిబ్లింగ్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంది ఆ బర్డ్ని పైకి ఎగిరేదానికి చాలా ఎంకరేజ్ చేస్తుంది. అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాయి. బట్ హీఈస్ టూ అఫ్రైడ్. అవి ఎంత ఎంకరేజ్ చేసినా కూడా ఈ బర్డ్ చాలా భయపడుతూ ఉంటుంది అనమాట. ద స్టోరీ టెల్స్ us how he finally gathers courage, takes off from the cliff and learn to fly. ఈ స్టోరీ మనకి ఏం తెలియజేస్తుందంటే చివరికి ఫైనల్లీ అది ఆ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని ఏ విధంగా ఆ క్లిఫ్ నుంచి పైకి ఎగరడం జరిగింది, ఎగరడం అనేటువంటిది ఏ విధంగా నేర్చుకునింది అనేటువంటిది ఈ స్టోరీలో మనకు హిస్ ఫస్ట్ ఫ్లైట్ అనేటువంటి స్టోరీలో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆథర్. దిస్ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎ బర్డ్. ఇది కేవలం ఒక బర్డ్ గురించి మాత్రమే కాదు ఈ స్టోరీ. ఇట్ ఆల్సో టీచెస్ us ఏ లెసన్. ఎవ్రీవన్ ఫీల్స్ స్కేర్డ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా జీవితంలో ఏ వ్యక్తి అయినా ఒక పని చేయబోయే ముందు చాలా భయపడుతూ ఉంటాడు. ఫస్ట్ టైం ఒక పనిని ప్రారంభించే ముందు భయం అనేటువంటిది ఉంటుంది. సో బట్ విత్ కరేజ్ అండ్ సపోర్ట్ వీ కెన్ ఓవర్కమ్ అవర్ ఫియర్ అండ్ సక్సీడెడ్. సో మనకు కొద్దిమంది మన యొక్క ఆప్తుల యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా, వాళ్ళ యొక్క సపోర్ట్ ద్వారా మనం ఆ భయాన్ని పోగొట్టుకొని జీవితంలో సక్సెస్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ యంగ్ సీగల్ తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ తోటి, తన యొక్క సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ తోటి ఏ విధంగా తన భయాన్ని పోగొట్టుకొని ఏ విధంగా ఆకాశంలోకి ఎగిరింది అనేటువంటిది ఈ క్లియర్గా మనం ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. హిస్ ఫస్ట్ ఫ్లైట్. హియర్ ద యంగ్ సీగల్ was alone on his ledge. The baby young seagull was sitting all by himself on a narrow rock. ఇక్కడ ఒక యంగ్ సీగల్ ఒక నారో రాక్ మీద అలా ఒంటరిగా కూర్చొని ఉందన్నమాట. ఓకేనా, ఒంటరిగా కూర్చొని ఉంది. His two brothers and his sisters had already flown away the day before. His brothers and sisters had learned to fly and left the ledge a day earlier. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ మాత్రం ఆల్రెడీ ఎగరడం నేర్చుకొని ఒకరోజు ముందే అవి ఎగిరి వెళ్ళిపోయి ఉన్నాయి. సో ఇది మాత్రమే ఒంటరిగా అక్కడ నిలబడుకొని ఉందన్నమాట. He had been afraid to fly with them. Here he was scared and did not fly along with them.
యంగ్ సీగల్కి భయంగా ఉండడం వల్ల ఇది వాళ్ళ యొక్క దాని యొక్క సిస్టర్ తోటి బ్రదర్ తోటి ఎగరలేకపోయింది. ఎందుకు ఎగరలేకపోయింది వాటితో పాటు అంటే భయం చేత వాటితో కలిసి ఎగరలేకపోయింది. అందువల్ల ఆ లెడ్జ్ మీద ఒంటరిగా నిలబడుకొని ఆ యంగ్ సీగల్ అలా చూస్తూ ఉందన్నమాట. Somehow when he had taken a little run forward to the brink of the ledge and attempted to flap his wings, he became afraid. When he tried to run to the edge of the rock and flap his wings, he got frightened. ఆ సీగల్ ఎడ్జ్ దగ్గరకు వచ్చి ఆ రాక్ లో ఉన్నటువంటి ఆ ఎడ్జ్ దగ్గరకు వచ్చి ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ దాకా వచ్చిన తర్వాత ఎగరడానికి మళ్ళీ భయంతో అఫ్రైడ్ అంటే భయంతో అలా ఆగిపోతుంది అనమాట. ఎగరట్లేదు, అక్కడ ఆగిపోతూ ఉంది. The great expanse of sea stretched down beneath, and it was such a long way down, miles down. He saw the wide sea far below. అలా క్రిందకు చూస్తే ఆ సముద్రం సీ ఎలా ఉందంటే చాలా వైడ్, చాలా విశాలంగా పెద్దదిగా ఉంది. అండ్ ఇట్ లుక్డ్ వెరీ డీప్ అండ్ స్కారీ. దాన్ని చూసిన తర్వాత అది చాలా లోతుగా డీప్గా ఉండడం వల్ల అది చాలా భయపడుతూ ఉంది అన్నమాట. డౌన్ ఎగరడానికి అక్కడ దాకా వస్తుంది, ఎడ్జ్ దాకా వెనక్కి వెళ్తుంది. అలా అక్కడ దాకా వచ్చి అలా తన యొక్క వింగ్స్ని అలా ఎగరేదానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అలా డౌన్ చూసిన తర్వాత అది దాని యొక్క డీప్ లా అది చూసిన తర్వాత ఏంటంటే చాలా భయపడుతూ ఉందన్నమాట ఎగరడానికి. He felt certain that his wings would never support him. అది చూసిన తర్వాత ఖచ్చితంగా నా వింగ్స్ సపోర్ట్ చేయవు, చాలా లోతుగా ఉంది, చాలా విశాలంగా ఉంది, ఇంత దూరం నేను ఎగరలేను, నాకు నా వింగ్స్ సపోర్ట్ చేయవు అని చెప్పి ఆ సీగల్ అనుకుంటూ ఉందన్నమాట. సో హీ బెంట్ హిస్ హెడ్ అండ్ ran away back to the little hole under the ledge where he slept at night. So he lowered his head in fear. సో భయంతో తన యొక్క హెడ్ని అలా లోపలికి ముడుచుకొని అండ్ ర్యాన్ బ్యాక్ టు హిజ్ స్లీపింగ్ స్పాట్ అండర్ ద రాక్. తన యొక్క రాక్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ స్పాట్కి వెళ్ళి అది నిద్రపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది, పడుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. Even when each of his brothers and his little sister, whose wings were far shorter than his own, ran to the brink, flapped their wings and flew away. Here, even though his siblings and smaller wings than him, తన యొక్క సిబ్లింగ్స్ తనకంటే వింగ్స్ ఆ రెక్కలు చిన్నవిగా ఉన్నటువంటి తన సిబ్లింగ్స్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా అవి ఈజీగా ఎగిరి వెళ్ళిపోగలిగాయి. దే స్టిల్ ర్యాన్ టు ద ఎడ్జ్, ఫ్లాప్డ్ దేర్ వింగ్స్ అండ్ ఫ్లూ. అవి అలా ఎడ్జ్ దగ్గరకు రావడం, అలా రెక్కల్ని అలా ఫ్లాప్ చేయడము, అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. తనకంటే రెక్కలు చిన్నవిగా ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఎగిరి వెళుతున్నా కూడా ఈ యంగ్ సీగల్ మాత్రం వెళ్ళలేక. కారణం ఏంటి అంటే భయం, ఫియర్, కరేజ్ లేకపోవడం. ఆ భయంతో అవి ఎగరలేకపోతూ ఉందన్నమాట. సో ర్యాన్ టు ద బ్రింక్, ఫ్లాప్డ్ దేర్ వింగ్స్ అండ్ ఫ్లూ అవే. అలా తనకంటే చిన్నవిగా ఉన్నటువంటివి ర్యాన్ టు ద బ్రింక్ దగ్గరికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రావడం, అలా రెక్కల్ని ఫ్లాప్ చేయడం అండ్ ఫ్లూ అవే, హ్యాపీగా ఎగిరి వెళ్ళిపోగలుగుతున్నాయి. He failed to muster up courage to take that plunge, even appeared to him so desperate. Here, he couldn't gather the courage to jump off the ledge. ఈ యంగ్ సీగల్ మాత్రం తన యొక్క కరేజ్ని ధైర్యాన్ని కూడగట్టుకొని ఎగిరేదానికి అది ధైర్యం చేయలేకపోతుంది. బికాస్ ఇట్ ఫెల్ట్ టూ రిస్కీ అండ్ హోప్లెస్. ఇది చాలా రిస్కీగా, చాలా హోప్లెస్గా ఉండడం వల్ల అది ఎగరడానికి అంత ధైర్యం చేయలేకపోతుంది అనమాట. ఇక్కడ మస్టరప్ అంటే ఏంటంటే గ్యాదర్. మస్టరప్ మనకు మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇస్తూ ఉంటారు. మస్టరప్ మీన్స్ గ్యాదర్ ఆర్ కలెక్ట్. మస్టరప్ మీన్స్ గ్యాదర్ ఆర్ కలెక్ట్.
సో అదేవిధంగా ప్లంజ్. ప్లంజ్ అంటే రైజ్. ప్లంజ్ అంటే రైజ్. డెస్పరేట్ అంటే హోప్ఫుల్. సో ఇవి మనకు రీడింగ్ ఏ నుంచి సినానియమ్స్, యాంటోనిమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్ calling to him shrilly, upbraiding him, threatening to let him stow on his ledge unless he flew away. So his parents came near and called to him in loud voices, scolded him, and warned him that if he didn't fly, they wouldn't feed him anymore. ఆ పేరెంట్స్ అన్నీ కూడా ఆ యంగ్ సీగల్ దగ్గరకు వచ్చి లౌడ్ వాయిస్ తోటి అరిచాయి, తిట్టాయి, వార్నింగ్ ఇచ్చాయి, నువ్వు కానీ ఇప్పుడు ఎగరకపోతే నీకు ఆహారం కూడా మేము తీసుకొచ్చి పెట్టాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్. ఎంత అరిచినా కూడా, నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ట్రైడ్, హీ జస్ట్ కుడెంట్ మూవ్ ఆర్ గ్యాదర్ ద కరేజ్ టు ఫ్లై. అవి ఎంత వాళ్ళ పేరెంట్స్ ఎంత గట్టిగా ప్రయత్నం చేసి, ఎంత గట్టిగా తిట్టినా, భయపెట్టినా అది కదలలేకపోయింది, ధైర్యం చేయలేకపోయింది, ఎగిరేదానికి ధైర్యం చేయలేకపోయింది అన్నమాట. సో దట్ వాస్ 24 hours ago. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ వన్ డే అగో. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఒక రోజు క్రితం జరిగాయి, ఇదంతా ఒక రోజు ముందు జరిగాయి. దట్ వాస్ 24 hours ago. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే ఒక రోజు ముందు జరిగాయి, 24 hours బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సిన్స్ దెన్ నోబడి హ్యాడ్ కమ్ నియర్ హిమ్. 24 hours బ్యాక్ ఇప్పుడు చెప్పుకున్నవంతా కూడా వన్ డే బిఫోర్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవి. సో సిన్స్ దెన్ నోబడి హ్యాడ్ కమ్ నియర్ హిమ్. ఆఫ్టర్ దట్ డే నో వన్ కమ్ క్లోజ్ టు హిమ్, నాట్ ఈవెన్ హిస్ ఫ్యామిలీ. ఆ రోజు నుంచి సిన్స్ దెన్ నోబడి హ్యాడ్ కమ్ నియర్ హిమ్, ఆ రోజు నుంచి ఎవ్వరూ తన దగ్గరకు రాలేదు. కోపంతో మనం ఇంత ఎంకరేజ్ చేసినా, ఇంత ధైర్యం చెప్పినా అది ఎగరట్లేదు, మనం ఆహారం తెచ్చి పెట్టము అని చెప్పినా కూడా అది ఎగరట్లేదు. సో కాబట్టి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఆ పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఏది కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదు దాని దగ్గరికి. ద డే బిఫోర్, ఆల్ డే లాంగ్ he had watched his parents flying about with his brothers and sister, performing them in the art of flight. So the previous day the young seagull saw his parents flying with his brothers and sisters for the entire day. So previous day ఆ యంగ్ సీగల్ తన పేరెంట్స్ తో పాటు ఆ సిబ్లింగ్స్ ఎగరడం గమనిస్తూ మొత్తం చూసిందనమాట. హిస్ పేరెంట్స్ వర్ హెల్పింగ్ ద యంగ్ బర్డ్స్ బికమ్ బెటర్ అట్ ఫ్లయింగ్. సో తన యంగ్ సీగల్ తన యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ఎగిరేదానికి తన పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అనమాట. పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేయడము, ఎలా ఎగరాలి ఏంటి అనేటువంటిది సలహాలు ఇస్తూ తను చక్కగా వాటికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అనమాట. ఆ సిస్టర్స్ కి, ఆ యంగ్ సీగల్ యొక్క సిబ్లింగ్స్ కి పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్ ఇవ్వడానికి అంతా కూడా ఇక్కడ యంగ్ సీగల్ చూస్తూ ఉంది, అయినా కూడా ధైర్యం చేయలేకపోతుంది. టీచింగ్ దెమ్ హౌ టు స్కీమ్ ద వేవ్స్ అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్. దే వర్ టీచింగ్ దెమ్, ఆ పేరెంట్స్ టీచ్ చేస్తూ ఉన్నాయన్నమాట. హౌ టు ఫ్లై జస్ట్ అబౌవ్ ద సీ అండ్ హౌ టు జంప్ ఇన్ టు ద వాటర్ టు క్యాచ్ ఫిష్. ఎలా మనము ఆ వేవ్స్ కంటే కూడా ఎత్తుగా ఎలా ఎగరాలి, అలా ఎగురుతూ ఉన్న సమయంలో మనం ఏ విధంగా ఆ ఫిష్ని డైవ్ చేసి ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అనేటువంటివన్నీ కూడా తన యొక్క పేరెంట్స్ ఆ సిబ్లింగ్స్కి, యంగ్ సీగల్ యొక్క సిబ్లింగ్స్కి నేర్పిస్తూ ఉన్నాయన్నమాట. స్కిమ్ అంటే ఏంటి ఇక్కడ? గ్లైడ్. స్కిమ్ అంటే గ్లైడ్, ఫ్లై క్లోజ్. వేవ్స్ అంటే సీ వాటర్ అన్నమాట. డైవ్ అంటే జంప్. Dive means jump down. Next, he had in fact seen his older brother catch his first herring and devour it. The young seagull had even seen his elder brother catch a small fish and eat it quickly. పైన ఆ గట్టు మీద ఉన్నటువంటి ఆ యంగ్ సీగల్
గమనిస్తూ ఉందన్నమాట. తన ఎల్డర్ బ్రదరు అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి ఒక స్మాల్ ఫిష్ని పట్టుకొని ఏ విధంగా తింటూ ఉంది అనేటువంటిది కూడా గమనిస్తూ ఉందన్నమాట. డివోర్ అంటే ఈట్ గ్రిడీలీ, స్వాలో, అలా మింగేయడం అనమాట. హెర్రింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఫిష్. హెర్రింగ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆ ఫిష్ నేమ్ అది. ఓకేనా. నెక్స్ట్, స్టాండింగ్ ఆన్ ఏ రాక్ while his parents circled around, raising a proud cackle. Proud cackle. Standing on a rock, his brother stood on a rock while their parents flew around him, making proud, loud cries. His brother stood on the rock while their parents flew around him, making proud, loud cries. And all the morning, the whole family had walked about on the big plateau. Midway down the opposite cliff, taunting him with his cowardice. That morning, his entire family walked on a flat land halfway down the cliff across from him, and made fun of him for being scared to fly. ఆ రోజు ఉదయము ఎంటైర్ ఫ్యామిలీ అలా నడుచుకుంటూ హాఫ్వే డౌన్ అలా నడుచుకుంటూ క్లిఫ్కి అక్రాస్ హిమ్ అలా నడుచుకుంటూ వెళ్ళాయన్నమాట. అండ్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ ఫర్ బీయింగ్ స్కేర్డ్ టు ఫ్లై. అది ఆ అయినా ఆ యంగ్ సీగల్ ఎగరలేకపోవడంతో దాన్ని చూసి హేళనగా దాన్ని ఎంకరేజ్ చేస్తూ అలా అయినా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి అనమాట. ఎగిరేదానికి ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్లాటూ అంటే ఏంటి? ఫ్లాట్ ల్యాండ్. మిడ్వే అంటే హాఫ్ వే దూరం అనమాట. హాఫ్ వే. ఆపోజిట్ అంటే ఫేసింగ్, అక్రాస్. క్లిఫ్ అంటే ఏంటి? రాక్ ఫేస్. టాంటింగ్ అంటే ఏంటంటే మోకింగ్, టీజింగ్. టాంటింగ్ అంటే టీజింగ్. అది ఎగరలేకపోవడం వల్ల దాన్ని ఏం చేస్తున్నాయి? టీజ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో అది ఎగరలేకపోవడం, టాంటింగ్ హిమ్ విత్ హిస్ కవర్డేజ్, తన యొక్క భయం, ఆ పిరికితనాన్ని అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరూ కూడా ఆ యంగ్ సీగల్ని ఏం చేస్తున్నాయి? ఆ టాంటింగ్ అంటే ఏంటి? టీజింగ్ అనమాట. టీజ్ చేస్తూ దాన్ని హేళన చేస్తూ ఉన్నాయి అనమాట. విత్ హిస్ కవర్డేజ్ అంటే ఏంటి? ఫియర్. తన యొక్క భయాన్ని ఆ సిబ్లింగ్స్, ఆ పేరెంట్స్ అలా టీజ్ చేస్తున్నాయి. అలా అయినా కూడా పౌరుషంతో ఎగురుతుందేమో అనే ఉద్దేశంతో అలా టీజ్ చేస్తూ ఉన్నాయన్నమాట ఆ రోజు ఉదయాన్నే. ద సన్ వాజ్ నౌ అసెండింగ్ ద స్కై, blazing on his edge that faced the south. The sun was rising higher in the sky and shining brightly on the rocky edge where the young seagull was sitting. The side faced this side faced the south direction. Ascending అంటే ఏంటి? రైజింగ్, గోయింగ్ అప్. బ్లేజింగ్ అంటే షైనింగ్ బ్రైట్లీ. లెడ్జ్, narrow shelf of rock. Faced, looked toward, turned to. He felt the heat because he had not eaten since the previous nightfall. He was feeling very hot and tried because he hadn't eaten anything since the night before. He was feeling very hot. దాని ఎలా ఉందంటే చాలా వెరీ హాట్ అండ్ ట్రైట్ బికాస్ హీ హ్యాడెంట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ ద నైట్. ఏంటంటే అది చాలా ఆకలిగా ఉంది. దానికి ఏ ఆహారం లేదు కాబట్టి, అది ఎగరలేదు కాబట్టి, తన సిబ్లింగ్స్ పేరెంట్స్ ఏం చెప్పారు? ఎగరకపోతే నీకు ఆహారం కూడా తెచ్చివ్వమని చెప్పారు కాబట్టి ఈ హ్యాడెంట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ ద నైట్ బిఫోర్. ఆ రోజు ముందు రోజు నుంచి కూడా, నైట్ నుంచి కూడా దానికి ఎటువంటి ఆహారం లేదన్నమాట. He stopped slowly out to the brink of the ledge and standing on one leg with the other leg hidden under his wing. He stepped slowly to on the brink of the ledge. The young seagull walked slowly to the edge of the rock where he was sitting. ఆ యంగ్ సీగల్ అలా స్లోగా నడుచుకుంటూ ఆ ఎడ్జ్ వరకు వచ్చిందనమాట. ఎడ్జ్ వరకు మళ్ళీ ఎగరడానికి ప్రయత్నం చేసినందుకు ఆ ఎడ్జ్ వరకు వచ్చింది. అండ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ విత్ అదర్ లెగ్ హిడెన్ అండర్ హిస్ వింగ్.
ఒక లెగ్ మీద నిలబడుకొని మరొక లెగ్ ని ఆ హిడెన్ అండర్ ద వింగ్, ఆ వింగ్ కిందకి, హిడెన్ అంటే ఏంటి, కవర్డ్. సో ఆ రెక్కల కిందకి మరొక లెగ్ ని ముడుచుకునింది అనమాట. ఈ క్లోజ్డ్ వన్ ఐ, దెన్ ద అదర్, ఈ క్లోజ్డ్ వన్ ఐ, ఒక కన్ను మూసింది, దెన్ ద అదర్ అండ్ ప్రిటెండెడ్ టు బి ఫాలింగ్ అస్లీప్. He closed one eye, then the other trying to act like he was going to sleep. అది అక్కడికి వెళ్ళి ఒక కాలుతో నిలబడుకుని ఒక కాల్ని ఆ రెక్కల లోపల ముడుచుకొని ఒక క్లోజ్డ్ వన్ ఐ, ఒక కన్ను మూసుకొని అది నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంది. గోయింగ్ టు అస్లీప్, యాక్ట్ లైక్ హీ వాస్ గోయింగ్ టు అస్లీప్, నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉందన్నమాట. ప్రిటెండెడ్ అంటే యాక్ట్ చేయడం, ఫేక్ అనమాట, అది నిజం కాదు. సో స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్, అలా యాక్ట్ చేస్తూ ఉన్నాయి. స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. సో ఈవెన్ దెన్ నో వన్ పెయిడ్ అటెన్షన్ టు హిమ్, అలా యాక్ట్ చేస్తున్నాయి. ఎవరైనా యాక్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చి ఆహారం పెడతారేమో అని చెప్పి ఆ యంగ్ సీగర్ అనుకునింది. కానీ దే నో వన్ స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్, ఎవ్వరు కూడా దాన్ని గమనించలేదు. He saw his two brothers and his sisters lying on the plateau, dozing with their heads sunk into their necks. He saw his brothers and sisters resting on the flat rock, sleeping lightly with their heads bent into their necks. ప్రశాంతంగా ఆ సిబ్లింగ్స్ కూడా దీన్ని ఏం పట్టించుకోవట్లేదు అనమాట. అవి కూడా ఏంటంటే హ్యాపీగా నెక్స్ లోపలికి, ఆ హెడ్ లోపలికి అలా ముడుచుకొని హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉన్నాయి. His father was preening the feathers on his white back. His father was cleaning and arranging the feathers on his back. Preening అంటే ఏంటి, క్లీనింగ్ అనమాట. ప్రీనింగ్ అంటే గ్రూమింగ్ ఆర్ క్లీనింగ్. ఫెదర్స్ అంటే బర్డ్స్ బయట ఉన్నటువంటి ఆ ఈకలు అనమాట, ఈకల్ని ఫెదర్స్ అని పిలుస్తారు. హిస్ ఫాదర్ వాజ్ ప్రీనింగ్ ద ఫెదర్స్ ఆన్ హిస్ వైట్ బ్యాక్. So his father was cleaning and arranging the feathers on his back. So his father was preening on his back. Only his mother was looking at him. సో తన ఫాదరు ఆ ఫెదర్స్ ని క్లీన్ చేసుకుంటుంది. కేవలం దీని సాయి వాళ్ళ మదర్ మాత్రమే చూస్తుంది అన్నమాట. నో వన్ ఎల్స్ లుక్డ్ ఎట్ హిమ్, ఎవ్వరూ చూడట్లేదు. ఇది యాక్ట్ చేస్తూ ఉన్నా కూడా ఈ యంగ్ సీగల్ని ఎవ్వరూ చూడట్లేదు. ఓన్లీ హిజ్ మదర్ వాజ్ వాచింగ్ హిమ్, తల్లి మాత్రమే దాన్ని గమనిస్తూ ఉందన్నమాట. షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాట్యూ. హర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్. షీ స్టూడ్ ఆన్ ఎ స్మాల్ రైజ్డ్ పాట్ ఆఫ్ ఎ ఫ్లాట్ రాక్. సో వాళ్ళ మదర్ స్మాల్ ఒక రాక్ మీద అలా నిలబడుకొని ఉంది, ఫ్లాట్ రాక్ మీద. విత్ హర్ వైట్ చెస్ట్ పుష్డ్ అవుట్ ప్రౌడ్లీ, అది అలా తన యొక్క చెస్ట్ ని అలా ముందుకి అలా నిలబడుకొని, తన మదరు అలా నిలబడుకుని అనమాట, ఆ రాక్ మీద నిలబడుకొని ఈ యంగ్ సీగల్ని చూస్తూ ఉందన్నమాట. హంప్ అంటే ఏంటి, స్మాల్ హిల్. థ్రస్ట్ అంటే పుష్డ్. నవ్ అండ్ అగైన్, నవ్ అండ్ అగైన్ she tore at a piece of fish that lay at her feet and then scraped each side of her beak on the rock. From time to time she pulled at a piece of fish near her feet. ఒక ఫిష్, చిన్న చేప ముక్కని తన కాళ్ళ ముందు వేసింది, నియర్ హర్ ఫీట్, అండ్ రబ్డ్ బోత్ సైడ్స్, దాన్ని అటు ఇటు రబ్ చేసి బోత్ సైడ్స్ ఆఫ్ హర్ బీక్ ఆన్ ద రాక్, ఆ రాక్ మీద తన యొక్క బీక్ ని అటు ఇటు రబ్ చేస్తుంది అనమాట, దాన్ని తినేదానికి. వాళ్ళ మదరు ఈ విధంగా మదర్ గమనిస్తూ ఉంది కదా, యంగ్ సీగల్ యాక్ట్ చేస్తుంది అనమాట నిద్రపోతున్నట్టు. దాని ముందు దాన్ని అలా ఎంకరేజ్, దాన్ని టెంప్ట్ చేసేదానికి, ఆహారం పెట్టకుండానే దాని ముందు ఒక ఫిష్ ని తన కాళ్ళ ముందు వేసుకునే మదరు దాన్ని తినేదానికే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. యంగ్ సీగల్ ఏమనుకునిందంటే ఆ ఫిష్ తనకేదన్నా పెడుతుందేమో మదరు అని చెప్పి యంగ్ సీగల్ ఫీల్ అయింది. కానీ అది తన కాళ్ళ ముందు వేసుకొని ఆ బీక్ ని అలా ఇలా దాన్ని రబ్ చేసుకుంటూ
అది ఆ ఫిష్ని తినేదానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. స్క్రాప్డ్ అంటే రప్పడు. నెక్స్ట్, now again she tore at the piece of fish, scrapped each side of the rock. The sight of the food maddened him. The sight of the food maddened him. So, seeing the food made him feel very hungry and frustrated. మొదలే అది చాలా ఆకలిగా ఉంది. అంత ఆకలిగా ఉన్నటువంటి తన ముందు తన మదరు తనకు పెట్టకుండా తన ముందు ఆ ఫిష్ వేసుకొని దాన్ని అలా అంటే బీక్ అలా అలా రబ్ చేస్తూ దాన్ని తినేదానికి ప్రయత్నం చేస్తుంటే దీనికి మొదలే ఎక్కువ ఆకలిగా ఉంది. ఆకలితో కూడా ఇంకా కోపం ఎక్కువైపోయి అది చాలా పిచ్చి పట్టినట్టుగా మ్యాడ్ అండ్ హిమ్, దాన్ని ఇంకా పిచ్చి పట్టినట్లుగా ఇంకా కోపాన్ని పెంచింది అనమాట. మ్యాడ్ అండ్ అంటే యాంగర్డ్, ఇంకా చాలా ఎక్కువ కోపం కలిగింది ఆ యంగ్ సీగల్కి. How he loved to tear food that way, scraping his beak now and again to wet it. He really enjoyed pulling at food like that and rubbing his beak to make it sharp. Tear అంటే pull, chew. Scraping అంటే rubbing, scratching. Wet అంటే sharpen, దాన్ని బాగా షార్ప్ చేయడం అనమాట. గా గా గా, he cried, begging her to bring him some food. సరే, ఎంతసేపటికి అది పెట్టేటట్లేదు, దాన్ని ఎక్కువ టెంప్ట్ చేస్తుంది అనమాట. తినట్లేదు, దాని ముందు అంటే ఊరిస్తుంది అన్నమాట. అప్పుడు వెంటనే ఈ యంగ్ సీగల్ ఏం చేసిందంటే, ద యంగ్ సీగల్ క్రైడ్ అవుట్ టు హిజ్ మదర్ ఆస్కింగ్ హర్ టు బ్రింగ్ హిమ్ ఫుడ్. అలా గా 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 అని అరుస్తుంది అనమాట. ఆహారాన్ని తనకు పెట్టమని చెప్పి ఆ యంగ్ సీగల్ వాళ్ళ మదర్ని అడుగుతూ ఉందన్నమాట. బెగ్గింగ్, ప్లీడింగ్. వెంటనే వాళ్ళ గా కోల్ she screamed back derisively. So she shouted back at him. She shouted back at him a mocking way, mocking fun of him. She screamed back. అది కూడా అరిచింది అనమాట. అది గా 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 అనేది ఇది ఏమైంది, గా కోల్ అని అరిచింది అనమాట. స్క్రీమ్డ్ అంటే షౌటెడ్, పెద్దగా అరిచింది. డెరిసివ్లీ అంటే టీజింగ్లీ, టీజ్ చేసినట్లుగా. అది ఆహారం కావాలని అరిచింది, దాన్ని టీజ్ చేస్తూ వాళ్ళ మదర్ కూడా నేను పెట్టకుండానే ఈ విధంగా అరిచిందనమాట. గా కోలా అన్నట్టుగా అరిచిందనమాట. డెరిసివ్లీ అంటే టీజింగ్లీ, అలా టీజ్ చేస్తూ అరిచిందనమాట. మోకింగ్లీ, అది అరిచినట్లుగా దాన్ని కామెంట్ చేస్తున్నట్టుగా టీజ్ చేస్తున్నట్టుగా అరిచిందనమాట. బట్ హీ కెప్ట్ కాలింగ్ plaintively, and after a minute or so he uttered a joyful scream. He continued crying in a sad tone. After a short time, he screamed happily. He continued crying in a sad tone. అలా కొద్దిసేపు అలా అరుస్తూ ఏడుస్తూ కొద్దిసేపు అలా పిలుస్తూనే ఉందన్నమాట యంగ్ సీగల్. సో ఆఫ్టర్ ఏ షార్ట్ టైమ్ హీ స్క్రీమ్డ్ హ్యాపీలీ. సో హీ అటర్డ్ ఏ జాయ్ఫుల్ స్క్రీమ్. అలా ఏడుస్తూ అరుస్తూ సాడ్ టోన్తో అరిచింది. మరి కొద్దిసేపటికి అటర్డ్ ఏ జాయ్ఫుల్ స్క్రీమ్, కొద్దిగా సంతోషంగా ఆమె అరవడం జరిగింది అనమాట. సంతోషంగా అరిచింది ఆ యంగ్ సీగల్. His mother had picked up a piece of the fish and was flying across to him with it. ఎందుకు సంతోషంగా వచ్చిందంటే, హిజ్ మదర్ టుక్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ స్టార్టెడ్ ఫ్లయింగ్ టువర్డ్స్ హిమ్ విత్ ఇట్. అదేం చేసిందంటే ఆ చిన్న పీస్ ఎత్తుకొని వాళ్ళ మదరు తన యంగ్ సీగల్ వైపుగా ఎగురుకుంటూ వచ్చిందనమాట. అందుకని ఆ యంగ్ సీగల్కి సంతోషం వేసి అలా అట్ట జాయ్ఫుల్ స్క్రీమ్ అనేటువంటి చేయడం జరిగింది. He leaned out eagerly. He leaned out eagerly, tapping the rock with his feet, trying to get nearer to her as she flew across. He stretched forward excitedly, tapping the rock with his feet, trying to reach her. అది తన మదర్ని, ఆ మదరు యంగ్ సీగల్ వైపు నడుచుకుంటూ వస్తుంది కదా. సో ఈగర్లీ ట్యాపింగ్ ద రాక్, అలా కాళ్ళతో రాక్ని అలా తడుతూ విత్ హిజ్ ఫీట్ తోటి అలా నెడుతూ, ట్రైంగ్ టు గెట్ నియర్ టు హర్, తనకు దగ్గరగా మదర్కి దగ్గరగా వెళ్ళేదానికి, షీ ఫ్లూ అక్రాస్, తన మదర్కి దగ్గరగా ఎగిరి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తుంది ఆ యంగ్ సీగల్.
But when she was just opposite to him, she halted. Her wings motionless, the piece of fish in her beak almost within reach of his beak. When she was directly in front of him, she stopped flying. తన దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది మదరు. వెంటనే అది ఎగరడం ఆగిపోయింది మదరు. హర్ వింగ్స్ స్టాప్డ్ మూవింగ్ అండ్ ద ఫిష్ వాజ్ వెరీ క్లోజ్ టు హిస్ బీక్. అది ఎగరడం ఆగిపోయింది. తను తీసుకొచ్చినటువంటి ఆ చిన్న ఫిష్, ఆ ముక్క ఆ యంగ్ సీగల్ బీక్ దగ్గరకు వచ్చున్నది అనమాట. బీక్ దగ్గరకు ఉంది, ఇంకా నోటి దగ్గరకు వచ్చింది, ఇంకా అందలేదు, అది ఇంకా దానికి పెట్టలేదు. సో ఆపోజిట్ అంటే ఫేసింగ్, హాల్టెడ్ అంటే స్టాప్డ్, మోషన్లెస్ అంటే స్టిల్. He waited a moment in surprise, wondering why she did not come nearer, and then, maddened by hunger, he dived at the fish. He waited for a moment, confused about why she didn't come closer. He became desperate due to hunger and jumped toward the fish. సో తనకు కొద్దిసేపు వెయిట్ చేసింది యంగ్ సీగల్ కూడా. ఎందుకు అది ఇంకా దగ్గరకు రావట్లేదు, మదర్ ఎందుకు దాని ముందుగా ఆగిపోయింది అనేది అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి వై షీ డిడెంట్ కమ్ క్లోజర్, ఎందుకు దగ్గర రావట్లేదు అని ఆలోచిస్తూ హీ బికేమ్ డెస్పరేట్ డ్యూ టు హంగర్ అండ్ జంప్ టువర్డ్స్ ద ఫిష్. అది చాలా దానికోసం, ఆ ఫిష్ కోసము అలా ముందుకి ఎగిరిందనమాట, కొద్ది దూరం ఎగరడం జరిగిందనమాట. ఆ యంగ్ సీగల్ కొద్ది దూరం జంప్ టువర్డ్స్ ద ఫిష్, డైవ్ చేసుకుంటూ ఆ ఫిష్ దగ్గరికి. మదర్ ముందుకు రాలేదు, ఒక దగ్గర అలాగే ఆగిపోయింది. దాని ఎదురుగా ఉన్నటువంటి యంగ్ సీగల్ కొద్దిసేపు వెయిట్ చేసింది. అది రాకపోవడం వల్ల చాలా మ్యాడ్ అండ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు రాలేదని చెప్పి ఇదే దాని ఆ ఫిష్ ముందుకి డైవ్ చేయడం, అలా ఎగిరి ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. With a loud scream, he fell outwards and downwards into space. He screamed loudly as he fell away from the ledge into the open air. He screamed loudly as he fell away from the ledge into the open. Scream అంటే ఏంటి ఇక్కడ? పెద్దగా అరిచింది, లౌడ్ స్క్రీమ్, పెద్దగా అరిచింది. హీ ఫెల్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇంటూ ద స్పేస్. స్పేస్ లో అలా అవుట్వర్డ్స్, అవే ఫ్రమ్ ద లెడ్జ్, ఆ లెడ్జ్కి దూరంగా వచ్చి, టువర్డ్స్ ద గ్రౌండ్, కిందకి గ్రౌండ్ లోకి వచ్చి, ఇంటూ ద స్పేస్, ఆకాశంలోకి అలా కొద్దిగా ఎగరడం జరిగిందన్నమాట. వాళ్ళ మదర్ ఆ ఫిష్ కోసం, ఆహారం కోసం అది చిన్న ప్రయత్నం చేసింది ఎగరేయడానికి. నెక్స్ట్, then a monstrous terror seized him and his heart stood still. Suddenly he felt a huge fear and it felt like his heart had stopped. కొద్దిసేపటికి చాలా భయం వేసింది అనమాట. మాన్స్ట్రస్ అంటే హ్యూజ్, ఎక్స్ట్రీమ్, చాలా భయం వేసింది. టెర్రర్ అంటే ఫియర్, సీజ్డ్ అంటే గ్రాబ్డ్. చాలా కొద్దిసేపటికి అలా ముందుకి వెనక్కు పైకి క్రిందకి ఎగిరింది. కొద్దిసేపటికి మళ్ళీ భయం కలిగింది, భయం వేసింది అనమాట. ఆహారం కోసం ప్రయత్నం చేసింది, కొద్ది దూరం అలా ఎగరడం జరిగింది. మళ్ళీ మరి కొద్దిసేపటికి తనలో తనకు భయం అనేటువంటిది ఏర్పడింది అనమాట. He could hear nothing, but it only lasted a minute. He couldn't hear anything. ఏమీ వినిపించట్లేదు ఆ యంగ్ సీగల్కి, బికాస్ ఆఫ్ ఫియర్. భయంతో ఏమీ వినిపించట్లేదు. బట్ దట్ ఫీలింగ్ లాస్టెడ్ ఓన్లీ ఎ షార్ట్ టైం. ఒక్క కొద్దిసేపు బట్ దట్ ఫీలింగ్ లాస్టెడ్ ఓన్లీ ఎ షార్ట్ టైం. లాస్టెడ్ అంటే కంటిన్యూడ్. ఆ విధంగా భయం అనేటువంటిది కొద్ది సమయం అలా అనిపించింది, కొద్దిసేపు అలా భయపడింది అనమాట. నెక్స్ట్, the next moment he felt his wings spread outwards. Then he felt his wings open up naturally. ఆ భయం పోయింది దానికి. He felt his wings open up naturally. ఆ వింగ్స్ ని
అలా పక్కకి తీసిందనమాట. న్యాచురల్గా హీ కుడ్ హియర్ నథింగ్, వింగ్స్ స్ప్రెడ్ టు అవుట్వర్డ్స్. ఆ వింగ్స్ని అలా ఓపెన్గా ధైర్యంగా ఆ వింగ్స్ని బయటికి తీయడం జరిగిందనమాట. ద విండ్ రష్డ్ అగెన్స్ట్ హిస్ బ్రెస్ట్ feathers, then under his stomach and against his wings. The wind blew against his chest feathers, under his body and along his wings. ఒక మంచి విండ్ బ్లో అవుతూ ఉంది. ఆ బ్లో అనేటువంటిది చెస్ట్ ఫెదర్స్ కి, బాడీకి, వింగ్స్ కి తగులుతూ ఒక చల్లని గాలి తనకు తగులుతూ ఉందన్నమాట. అంటే ఎగిరేదానికి ధైర్యం తెచ్చుకుంటుంది, కరేజ్ తెచ్చుకుంటుంది. రష్డ్, బ్లో క్విక్లీ, breast, chest. Stomach means belly. He could feel the tips of his wings cutting through the air. He could feel the ends of his wings slicing through the air. Tips ante ends. Cutting through ante move quickly. Move quickly. So he could feel the ends of his wings slicing through the air. అలా అది తను అలా పైకి ఆ వింగ్స్ తీసినప్పుడు ఆ వింగ్స్ యొక్క అంచులు ఆ గాలికి తగులుతూ ఉంటే దాన్ని బాగా హ్యాపీగా ఎంజాయ్గా ఫీల్ అవుతుంది అనమాట. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్లాంగ్ నౌ. He was soaring gradually downwards and outwards. He was no longer falling straight down. He was flying gently forward and downward. He was not longer falling straight down. సో అది ఇప్పుడు భయపడి కిందకి రావట్లేదు, ఎగురుతూ ఉంటే కిందకి రావట్లేదు. హీ వాజ్ ఫ్లయింగ్ జెంట్లీ, పైకి కిందకి, డౌన్వర్డ్స్ ఫార్వర్డ్, ముందుకి వెనుక, అలా ధైర్యంగా ఎగరగలుగుతుంది అన్నమాట. అవుట్వర్డ్ అలా అలా ఎగరగలుగుతుంది. హీ వాజ్ నో లాంగర్ ఫ్రైడ్. హీ జస్ట్ ఫెల్ట్ ఏ బిట్ డిజీ. హీ వాజ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్. హీ ఓన్లీ ఫెల్ట్ ఏ లిటిల్ లైట్ హెడెడ్. అఫ్రైడ్ అంటే స్కేర్డ్, డిజీ అంటే లైట్ హెడెడ్. సో హీ వాజ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్. అసలు భయం అనేటువంటిది పోయింది. హీ ఓన్లీ ఫెల్ట్ ఏ లిటిల్ లైట్ హెడెడ్. ఏదో కొద్దిగా లైట్గా, కొద్దిగా చిన్న ఆ భయం అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ పోయిందనమాట. దెన్ హీ ఫ్లాప్డ్ హిస్ వింగ్స్ వన్స్ అండ్ హీ సోర్డ్ అప్వర్డ్స్. He moved his wings and started flying upward. రెక్కలను వింగ్స్ అలా కదిలిస్తూ పైకి ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట. సోర్డ్ అంటే ఫ్లూ హై. ఫ్లాప్డ్ అంటే మూడ్ క్విక్లీ, అలా కదులుతూ అలా పైకి ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఎగురుకుంటూ వెళ్తుంది ఆ యంగ్ సీగల్. గా 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 కోలా గా కోలా. హిజ్ మదర్ స్వాప్డ్ పాస్ట్ హిమ్. Her mother passed him, her wings making a loud noise. His mother flew past him. Past అంటే by near. తన పక్కనే మదర్ కూడా ఆ యంగ్ సీగల్ పక్కనే ఎగురుకుంటూ వెళ్తుంది అనమాట. మేకింగ్ ఎ లౌడ్ నాయిస్ విత్ హర్ వింగ్స్ అండ్ కాలింగ్ అవుట్. సో తన యొక్క వింగ్స్, నాయిస్ విత్ హర్ వింగ్స్, మేకింగ్ ఎ లౌడ్ నాయిస్ విత్ హర్ వింగ్స్. తన యొక్క మదర్ కూడా ఎగురుకుంటూ అండ్ కాలింగ్ అవుట్. మదర్ సంతోషంగా ఆ యంగ్ సీగల్ పక్కనే ఎగురుకుంటూ పక్కన వెళ్తూ ఉందన్నమాట. తన దగ్గరగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. He answered her with another scream. He shouted back to her excitedly. సో తను కూడా, యంగ్ సీగల్ కూడా పెద్దగా అరుస్తుంది అనమాట. తన మదర్ పక్కన వస్తుంది, ధైర్యంగా ఎగురుతున్న ఆనందంతో యంగ్ సీగల్ కూడా పెద్దగా అరుస్తూ, ఎక్సైటెడ్ గా అరుస్తూ ఉందన్నమాట. Then his father flew over him screaming. His father flew above him shouting happily. సో యంగ్ సీగల్ ఎగరడం చూసి తన యొక్క ఫాదర్ కూడా సంతోషంగా అరుచుకుంటూ ఎగురుకుంటూ తన యంగ్ సీగల్ దగ్గరికి తన పక్కన ఎగురుకుంటూ వస్తుంది. ఫాదర్ కూడా హ్యాపీగా. He saw his two brothers and his sisters flying around him, curveting him, banking and soaring and diving. Curveting means leaping like a horse. So he saw his siblings flying on different styles.
తన యొక్క సిబ్లింగ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డిఫరెంట్ స్టైల్స్ ఎగురుతూ ఉండడం చూసింది యంగ్ సీగల్. జంపింగ్ చేస్తున్నాయి అవి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టర్నింగ్ అలా తిరుగుతున్నాయి, టర్న్ అవుతూ, రైజింగ్ పైకి ఎగురుతూ, గోయింగ్ డౌన్ కిందకి వెళ్తూ, అలా రకరకాలుగా తన యొక్క సిస్టర్స్ కర్వర్టింగ్ అండ్ బ్యాంకింగ్ అండ్ సోరింగ్ అండ్ డైవింగ్. సో కర్వర్టింగ్ అంటే జంపింగ్ గ్రేస్ఫుల్లీ, బ్యాంకింగ్ అంటే టిల్టింగ్ ఇన్ ద ఎయిర్, సోరింగ్ మీన్స్ గ్లైడింగ్ అప్, డైవింగ్ మీన్స్ గోయింగ్ డౌన్ ఫాస్ట్. అలా హ్యాపీగా తన బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్ చేసేటువంటి ఆ యొక్క విన్యాసాలని యంగ్ సీగల్ చూస్తూ ఉందన్నమాట. దెన్ హీ కంప్లీట్లీ ఫర్గెట్ దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై. హీ టోటలీ ఫర్గెట్ దట్ ఎర్లియర్ హీ వాస్ స్కార్డ్ అండ్ డిడెంట్ నో హౌ టు ఫ్లై. అది పూర్తిగా మర్చిపోయింది సంతోషంతో. యంగ్ సీగల్ పూర్తిగా మర్చిపోయింది అనమాట. నాకు భయం ఉంది, నేను ఎగరలేకపోతున్నాను, ఎలా ఎగరాలి అనేటువంటిది నాకు తెలియదు, నేను ఎగరలేను అనేటువంటి ఆ భయాన్ని అంతటినీ మర్చిపోయింది అన్నమాట. మర్చిపోయి and commanded himself to dive and soar and cow, shrieking shrilly. And commanded himself to dive and soar and cow. He began confidently diving, flying upwards and turning smoothly in the air. So కాన్ఫిడెంట్, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగురుతూ ఉందన్నమాట. షీకింగ్ షిల్లీ. హీ వాజ్ క్రైయింగ్ అవుట్ ఇన్ ఏ లౌడ్ అండ్ హై పిచ్డ్ వాయిస్ ఫుల్ ఆఫ్ జాయ్. చాలా సంతోషంగా ఇది కూడా ఏం చేస్తుందంటే, అండ్ కమాండెడ్ హిమ్సెల్ఫ్, తనకు తానే కమాండ్ ఇచ్చుకుంటూ, తను తానే అరుచుకుంటూ, టు డైవ్ అండ్ సోర్ అండ్ కర్వ్, షీకింగ్ షిల్లీ, అలా అరుచుకుంటూ తనకు తానే కమాండ్స్ ఇచ్చుకుంటూ, తన యొక్క సిబ్లింగ్స్ ఏ విధంగా అయితే ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, ఇది కూడా ధైర్యంగా అనేక రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. He was near the sea now, flying straight over it, facing straight out over the ocean. The young seagull was now close to the sea. ఆ యంగ్ సీగల్ ఆ సీకి క్లోజ్గా వచ్చేసింది అనమాట, సముద్రానికి దగ్గరగా వెళ్తుంది. హీ వాజ్ ఫ్లయింగ్ డైరెక్ట్లీ అబౌవ్ ఇట్. సో ఆ సముద్రం మీదనే అలా డైరెక్ట్గా ఎగురుతూ ఉంది. లుకింగ్ అహెడ్ ఎట్ ద వైడ్ ఓషన్, ఫేసింగ్ స్ట్రైట్ అవుట్ ఓవర్ ద ఓషన్. సో ఇలా ఎగురుకుంటూ వస్తుంది అనమాట, ఎగురుకుంటూ వస్తుంది. ఈ ఓషన్ మీద దగ్గరగా ఎగురుతూ ఉంది అనమాట. He saw a vast green sea beneath him with little ridges moving over it, and he turned his beak sideways and covered amusedly. He saw the big green sea under him. అలా కిందకి చూడగానే పెద్ద సీ తన క్రింద కనిపించింది. స్మాల్ వేవ్స్ వర్ మూవింగ్. అక్కడ సంతోషంలో లోపలికి వెళ్ళిపోయింది, సముద్రం దగ్గరికి చాలా దూరం ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. స్మాల్ వేవ్స్ వర్ మూవింగ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఆ అలలు అలా తనకు అలలకు తగిలే విధంగా, వేవ్స్కి తగిలే విధంగా అది సముద్రం అంచనే పైన ఎగురుకుంటూ వెళ్తుంది. అండ్ హీ టర్న్ హిస్ బీక్ సైడ్ వేస్ అండ్ cawed amusedly. So he turned his beak to the side and made a happy sound as if he was enjoying it. So amusedly అంటే హ్యాపీలీ, amusedly అంటే హ్యాపీలీ, cawed అంటే క్రైడ్, అలా పెద్దగా అరుచుకుంటూ సంతోషంగా, టర్న్ అంటే మూడ్, బీక్ బర్డ్స్ మౌత్, అలా cawed అంటే క్రైడ్ అనమాట. అమ్యూజ్డ్లీ అంటే హ్యాపీలీ, ప్లేఫుల్లీ, చాలా సంతోషంగా ఆనందంగా అది సముద్రపు అంచున, సముద్రం దగ్గరకు వెళ్ళిపోయి ఆ వేవ్స్ టచ్ అయ్యే విధంగా అలల మీద ఎగురుకుంటూ సంతోషంగా ఆనందంగా అరుచుకుంటూ ఎగురుతూ ఉన్నారన్నమాట. His parents and his brothers and sisters had landed on this green flood ahead of him. His family means parents, brothers and sisters, had already landed on the green water surface before him. తన ముందే ఆ సర్ఫేస్, ఆ సముద్రం మీద సర్ఫేస్ మీద అలా నిలబడ్డాయి అనమాట, వాటర్ మీద నిలబడ్డాయి. తన యొక్క బ్రదర్స్ సిస్టర్స్ అన్ని కూడా అలా నిలబడ్డాయి. బట్ దే వర్ బెకనింగ్ టు హిమ్, కాలింగ్ షిల్లీ.
They were waving to him and calling out loudly in high-pitched voices to encourage him. అవి దే వర్ వేవింగ్ టు హిమ్. అవి దాన్ని కూడా వేవింగ్ దాన్ని కూడా పిలుస్తూ ఉన్నాయన్నమాట. అవుట్ లౌడ్లీ ఇన్ హై పిచ్డ్ వాయిస్ టు ఎంకరేజ్ హిమ్. ఆ యంగ్ సీగల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా వాటర్లో ఇలా నిలబడొచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ అవన్నీ కూడా పిలుస్తూ అరుస్తూ ఉన్నాయన్నమాట. యంగ్ సీగల్ని పిలుస్తూ అరుస్తూ ఉన్నాయన్నమాట. హిజ్ లెగ్స్ శాంక్ ఇన్ టు ఈచ్. He dropped. I mean, he dropped his legs to stand on the green sea. అవి అరుస్తూ ఉండడంతో he let his legs down thinking he could stand on the green water. ఇది కూడా ధైర్యంగా ఆ గ్రీన్ వాటర్ నిలబడాలి అని చెప్పి అలా ఆ సీ మీద రెండు కాళ్ళు పెట్టింది అనమాట, వాటర్లో పెట్టింది. హిజ్ లెగ్స్ శాంక్ ఇన్ టు ఇచ్. కొద్దిసేపటికి ఏమైంది? హిజ్ లెగ్స్ వెంట్ డౌన్ ఇన్ టు ద వాటర్. ఆ వాటర్లో ఆ కాళ్ళు మునిగిపోతూ ఉన్నాయి. He screamed with a fright and attempted to rise again, flapping his wings. He shouted in fear and tried to fly up again by moving his wings. అలా మునిగిపోతున్న సమయంలో మళ్ళీ పైకి ఎగరేదానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వింగ్స్ అలా కొట్టుకుంటూ పైకి ఎగరేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. బట్ హీ వాస్ టైర్డ్ అండ్ వీక్ విత్ హంగర్ అండ్ హీ కుడెంట్ నాట్ రైస్. Exhausted by the strange exercise. So, but he was very tired. చాలా అలసిపోయింది, చాలా దూరం ఎగిరింది సంతోషంతో. అదిగాక దానికి ఆహారం లేదు. అండ్ హంగ్రీ, చాలా ఆకలిగా ఉండడం వలన. అండ్ హీ డిడెంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అగైన్. అలా ఎగరడానికి దానికి స్ట్రెంగ్త్ లేదనమాట, బలం లేదు. ద ఫ్లయింగ్ హ్యాడ్ యూజ్డ్ ఆల్ హిజ్ ఎనర్జీ. తనకున్నటువంటి ఎనర్జీని అంతా ఉపయోగించి అది మొత్తం ఎగిరింది. సో ప్రస్తుతానికి ఎనర్జీ లేకుండా పోయింది అనమాట. హిస్ ఫీట్ శాంక్ ఇన్ టు ద గ్రీన్ సీ. And then his belly touched it and he sank no further. His feet sank into the green sea. తన యొక్క ఫీట్ అనేటువంటిది ఆ గ్రీన్ సీకి టచ్ అవుతుందన్నమాట. His feet and stomach touched the water. So his feet and stomach touched the water and he didn't go under అది ఆ ఫీట్ అది మునిగిపోతుంది అనమాట గ్రీన్ సీకి. అండ్ హిస్ బెల్లీ కూడా టచ్ అయిపోతుంది, ఆ వాటర్లోకి టచ్ అవుతుంది. నో ఫర్దర్, అది నీటిలో మునిగిపోయేంత పరిస్థితిలో ఉందన్నమాట. అలాంటి సమయంలో he was floating on it and around him his family was screaming, praising him, and their beaks were offering him scrap of dogfish. So he was floating on the sea. అలా తేలుతూ ఉందన్నమాట. ఫ్లోటింగ్ అంటే ఏంటి? స్టేయింగ్ ఆన్ ద సర్ఫేస్. అలా వాటర్ మీద అలా తేలుతూ ఉంది. అండ్ హిస్ ఫ్యామిలీ వాజ్ షౌటింగ్ జాయ్ఫుల్లీ. ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా అరుస్తున్నాయి. అండ్ ప్రౌడ్లీ ఆఫరింగ్ హిమ్ పీస్ ఆఫ్ డాగ్ ఫిష్ టు ఈట్. ఒక డాగ్ ఫిష్ ఇచ్చి తనకి తినేదానికి పేరెంట్స్, సిబ్లింగ్స్ దానికి ఆహారం అందించాయి అన్నమాట. సంతోషంగా తన ఆహారం అందించాయి. He had made his first flight. The young seagull had successfully flown for the first time in his life. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ పక్షి ఎగరడం జరిగిందన్నమాట. ఇదే విధంగా ప్రతి మనిషి కూడా మొట్టమొదటి ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ధైర్యం తెచ్చుకుని, ఆ భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్గా దీన్ని చెప్తున్నారు. కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్, హిస్ ఫస్ట్ ఫ్లైట్ బై లీమ్ఓ ఫ్లెహర్టీ. So the story His First Flight is a beautiful and inspiring tale about a young seagull who is afraid to fly. Despite being teased and encouraged by his family, he hesitates due to fear. However, hunger forces him to take a leap. In doing so, he discovers his ability to fly and experiences the joy and freedom of flight for the first time. What is the main message and moral of this story?
The lesson teaches that fear is natural, but it must be overcome to grow. ఫియర్ న్యాచురల్ అందరికీ, కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. కరేజ్ కమ్స్ వెన్ వి పుష్ అవర్ సెల్స్ బియాండ్ అవర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి మనం బయట వస్తే ఖచ్చితంగా మనం ఆ ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ leads to success and confidence. Final conclusion. The lesson concludes with the young seagull finally flying and gaining confidence. It reminds us that sometimes a little push and faith in ourselves can help us achieve what we fear the most. It is a powerful story of self-belief, encouragement, and a triumph over fear. Okay, this is the first flight. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేయండి. దీని మీద మరికొన్ని కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ బాలచంద్ర.